ప్రతాప్ అయితే చాలా ఆనందపడిపోతాడు. ఆది కూడా ఆనందపడతాడు. నాన్న, నువ్వు నన్ను చాలా బాగా పెంచావు. ఇప్పటికైనా ఒక మాట చెప్పు, నేను నీతో వచ్చేస్తాను. ఈ పెళ్ళి జరిపించను అని చెప్పు. మాట్లాడు నాన్న అని ప్రతాప్ని అడుగుతుంటే, ముందు నువ్వు ఇంటికి రా అమ్మా, తర్వాత మాట్లాడుకుందాము అని ప్రతాప్ అంటాడు. ఇక అక్కడ ఉన్న ఎస్ఐ అయితే, అమ్మా, మీ నాన్న నిన్ను తీసుకువెళ్ళినా ఆ పిల్లకోడికిచ్చే పెళ్లి జరిపిస్తాడమ్మా. తర్వాత నీ ఇష్టం. ఈ అబ్బాయినైతే చంపేస్తారు. ఇక నువ్వు కాదన్నా సరే ఈ పెళ్ళి మేమే జరిపిస్తాము అని ఇక అక్కడున్న కానిస్టేబుల్తో దండలు తీసుకురమ్మంటాడు. ఇక ఒకరి మెడలో ఒకళ్ళు దండలు వేసుకోండి అని ఎస్ఐ చెప్తుంటే మహాలక్ష్మి ఏడుస్తూ వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. ఇక ప్రతాప్ కూడా ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా ఉండిపోతాడు. ఆది, ఒసే ఆగవే, నాన్న బాధపడుతున్నాడు అని అంటే, నేనేం చేయను, నేను నాన్నకు ఎంతగానో నచ్చ చెప్తున్నాను. నేను మొదటి నుంచి ఆ పిల్లకోడు నాకు నచ్చలేదు, ఆ జుట్టు పోలిగాడంటే ఇష్టం లేదని చెబుతున్నాను. ఇక ఇప్పుడు ఇలా చేయడం తప్పడం లేదు అని అంటుంది. ఇక చక్రి కూడా మహాలక్ష్మి మెడలో పూలదండ వేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానిస్టేబుల్, ఏంటి లేట్ చేస్తున్నారు? మీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా, లేక ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నతో పంపించేస్తావా అని అంటే, ఇక చక్రి వెంటనే మహాలక్ష్మి మెడలో దండ వేసేస్తాడు. ఇక మహాలక్ష్మి కూడా చక్రికి దండ వేస్తుంది. అదంతా చూస్తూ ప్రతాప్ అయితే చాలా బాధపడిపోతాడు. ఇక కానిస్టేబుల్ వచ్చి చక్రికి పసుపు తాడు ఇచ్చి మహాలక్ష్మి మెడలో కట్టమంటే చక్రి ఇక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే మహాలక్ష్మి ఏమీ మాట్లాడదు. కానిస్టేబుల్, ఏంటయ్యా ప్రతిదీ మీకు చెప్పాలా? ముందు అమ్మాయి మెడలో తాళి కట్టు అని అంటే, ఇక అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ అయితే ఇక అక్కడ అందరికీ అక్షంతలు ఇస్తుంది. చక్రి అయితే మహా మెడలో తాళి కడతాడు. ఇక ప్రతాప్ అది చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మహాలక్ష్మి నాన్న అని అంటుంటే, ఎవరే నీకు నాన్న? నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అని అంటాడు. ఇక అప్పుడే భూషణ్ వచ్చి, ఏంటి తాళి కట్టేశాడా, అయిపోయిందా? ఇక అక్కడ అందరూ వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు వీడి తాళి కట్టేశాడు, వీడి అంతు చూస్తాను అంటూ ఇక చక్రి మీదకి వెళ్ళబోతుంటే ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆపుతాడు. మహాలక్ష్మి కూడా, ఏంటి నువ్వు చాలా ఇష్టాలు చేస్తున్నావు, నిన్ను కాదనే కదా నేను ఇతన్ని పెళ్లి చేసుకుంది, అయినా నీకు సిగ్గు లేదా? నిన్ను వద్దు వద్దని చెప్తున్నా సరే నువ్వు మీదకి వస్తున్నావు అని అడుగుతుంది. ఇక మహాలక్ష్మిని అయితే భూషణ్ కొట్టబోతుంటే చక్రి అయితే భూషణ్ అడ్డుకుని, ఏయ్, తను నా భార్య, తన్ని ఏమైనా చేయాలని చూసావా, ఊరుకోను అని చెప్తాడు. ఇక భూషణ్ అయితే, అది చూసావా, మీ చెల్లి డ్రైవర్తో లేచిపోయి డ్రైవర్ని పెళ్లి చేసుకుంది, మిమ్మల్ని వదిలిపెట్టను, ఏం చెయ్యాలో చేస్తాను, మీ అంతు చూస్తాను అని భూషణ్ అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి, నాన్న నన్ను క్షమించు అని అంటే, ఏంటి నిన్ను క్షమించేది అని ఆది అంటాడు. నువ్వు ఆగరా, ఆగు అని ప్రతాప్ ఆదిని ఆపి, 2 కోట్లు ఖర్చు పెట్టాను నీ పెళ్లి ఘనంగా చెయ్యాలని, కానీ ఇప్పుడు నీవు చనిపోయావు, నీ అంతిమయాత్ర నువ్వే చేసుకుంటున్నావు, ఇక నాకు కూతురు లేదు అని ప్రతాప్ అంటుంటే మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మి వైపు జాలిగా చూస్తాడు. ఆది, రండి నాన్న అని అంటే ఇక ప్రతాప్ అక్కడి నుంచి వెళ్తూ మహాలక్ష్మితో, ఈ డ్రైవర్ వదిలేశాడని, తిండి పెట్టడం లేదని నా దగ్గరకు రాకు అని చెబుతాడు. ఇక అలా అనేసరికి మహాలక్ష్మి ఇంకా బాధపడిపోతుంది. ఆది ప్రతాప్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉన్న ఎస్సీ అయితే చక్రిని పిలిచి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగితే మా నాన్న, అన్నయ్య, 2 తమ్ముళ్ళు అని చెప్తాడు. సరే మీ నాన్న నెంబర్ ఇవి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాము అని అంటే చక్రి ఆలోచనలో పడతాడు. ఎస్ఐ, ఏంటి నిన్ను నెంబర్ అడుగుతుంటే ఏం ఆలోచించుకుంటున్నావు అని అంటే, ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు అని ఎస్ఐ చక్రిని అడిగితే, మా నాన్న మా అమ్మ చనిపోయినప్పటి నుంచి
తాగుతూ ఉంటాడంటే, ఏంటి ఎప్పుడూ తాగుతూనే ఉంటాడా? సర్లే, మీ ఇంట్లో ఇంకెవరు పెద్ద వాళ్ళ నెంబరైనా ఇవి, ఇక్కడ విషయం చెప్తాను అని అంటే, ఇక మా అన్నయ్య ఉన్నాడు. తను చాలా మంచివాడు. మా నాన్న తాగుతూ ఉన్నా మా అమ్మ చనిపోయినప్పటి నుంచి తను చాలా బాధ్యతగా మా ముగ్గురు తమ్ముళ్ళని పెంచాడు. ఇక మా అన్నయ్య నెంబరు అంటూ ఇక మాధవ్ నెంబర్ అయితే ఎస్ఐకి ఇస్తాడు. ఇక కానిస్టేబుల్కి ఎస్ఐ మాధవ్ నెంబర్ ఇచ్చి ఫోన్లో జరిగిందంతా చెప్పమంటాడు. రిజిస్టర్ వస్తాడు. ఇక మీ పెళ్ళి రిజిస్టర్ చేయాలని చక్రిని సంతకం పెట్టమంటాడు కానిస్టేబుల్. చక్రి చాలా ఆనందంగా సంతకం పెడతాడు. ఇక ఆ అమ్మాయితో కూడా సంతకం పెట్టించు అని అంటే, మహాలక్ష్మి ఓ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి పెళ్లి కోసం సంతకం పెట్టమంటే తను ఏమంటుందో అని చక్రి చాలా టెన్షన్ పడతాడు. ఇక తను పెళ్లి కోసం సంతకం అడిగినట్టు మహాలక్ష్మి చక్రిని తిట్టినట్లుగా అక్కడే అనుకుని, అమ్మో ఇలాగ ఇప్పుడు పెళ్లి కోసం సంతకం అంటే ఈ అమ్మాయి అసలు ఒప్పుకోదని ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టాలంటని చెప్తే, దేనికి అని అడుగుతుంది. అదే మనం ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం కదా, మీ నాన్నగారు వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది కదా, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. అందుకనే నన్ను సంతకం పెట్టమన్నారు అని చెప్తే, సరే అని ఇక మహాలక్ష్మి అయితే ఆ రిజిస్టర్లో సంతకం పెడుతుంది. చక్రి అయితే ఒక పని అయిపోయింది అని అనుకుంటాడు. ఇక అప్పుడే ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఫోటో తీయాలి అని చెప్తే మళ్ళీ చక్రి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఒక ఫోటో తీసుకుంటారంట అని చెప్తే, ఏంటి ఈ ఫోటో పేపర్లో వేస్తారా అంటే, తెలీదు నాకు అని చక్రి అంటాడు. ఇక మహాలక్ష్మి ఫోటోకి తీయించుకోవడానికి చక్రి దగ్గరికి వస్తుంది. ఫోటో తీసేవాడు స్మైల్ ఇమ్మంటే, నీకు ఫోటో కావాలా స్మైల్ కావాలా, ఫోటో తీయి అని చెప్తుంది. ఇక ఆ ఫోటోవాడు ఫోటో తీసి కాఫీ పంపిస్తానని ఎస్ఐతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎస్ఐ కానిస్టేబుల్తో, ఇప్పుడు వీళ్ళు ఎలా వెళ్తారు అని అడిగితే, సార్ తన కారు దారిలో వదిలేశాడంట, ఇందాకే మన వాళ్ళని పంపించి తెప్పించాను, ఇక వాళ్ళ కారులో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని కానిస్టేబుల్ ఎస్ఐతో చెప్తే, ఎస్ఐ చక్రితో, వాళ్ళు చాలా డేంజర్లా ఉన్నారు, వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు వాళ్ళు అని చెప్పడంతో, అలాగే సార్ మేము జాగ్రత్తగా ఉంటాము అని చక్రి అంటాడు. ఇక మహాలక్ష్మిని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చోమని అంటాడు. మహాలక్ష్మి చాలా బాధగా కారులో కూర్చుంటుంది. మరోవైపు మాధవ్కి విషయం తెలియడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ చక్రి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు, చక్రి ఒక ఇంటివాడు అయినందుకు ఆనందపడతాడు. కానీ పెళ్ళి ఇలా జరగడం గురించి మాధవ్ చాలా బాధపడుతూ ఉంటే, ఇక కన్నా అయితే, ఏంటన్నయ్య నువ్వు ఇంకా పాతకాలం వాడిలా ఆలోచిస్తున్నావు, మన చక్రి పెళ్లి చేసుకున్నాడు అంటే ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అని అంటాడు.